విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. 25 లక్షల లంచం తీసుకుంటున్న చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఆకస్మిక దాడులపై డీఎస్పీతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. లేని విధంగా 5 కోట్ల లంచాన్ని డిమాండ్ చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన ఇంజనీరింగ్ చీఫ్ అయితే ఇవాళ పట్టుబడ్డారు ఏసీబీకి. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ కూడా 25 లక్షలు తీసుకుంటా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏంటి సార్, గతంలో ఎప్పుడు కూడా ఎంత పెద్ద మొత్తం ఇటీవల కాలంలో పట్టుబడన్న పరిస్థితి? ఇంతకుముందు అయితే లేదండి, జరుగుతున్నాయేమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ పెద్ద మొత్తంలో మాకు కూడా మా ఏసీబీ చరిత్రలో కూడా ఇది మా ఆంధ్ర ఏర్పడిన తర్వాత మనకి ఇది ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టి 35 కోట్లు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన కాంట్రాక్టర్ చేశారు. కాకపోతే ఆ డబ్బులు ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టి అతన్ని ఏం 5 కోట్లు ఉంది ఏం చేయనని చెప్పి అతను ఇబ్బంది పెట్టడం జరిగింది. 5 కోట్లు ఇచ్చుకొని బాధపడినా నువ్వేం బాధపడినా మాకు లేదని చెప్తాం. దాని మీదేమో అతను మనసు విరిగిపోయి అన్ని రకాల కష్టపడి చేసినందుకు కూడా మా డబ్బులు రావద్దు, అలాగే సూసైడ్ చేసుకుని ఆయన కూడా బాధపడ్డాడు. మేము సూసైడ్ చేసుకున్న డబ్బు నేను ఇవ్వలేను, నా డబ్బులు రావద్దు, నేను ప్రజలకు అందరూ అప్పులు పాలు తెచ్చాను, ఎక్కడో అప్పులు తెచ్చి పెట్టాను, ఆ డబ్బులు అది చేయకపోతే వడ్డీలు కట్టలేకపోతానని చెప్పి చాలా బాధపడతా. ఆయనకి ఈ డబ్బులు సీఏ గారికి ఇవ్వడం ఇష్టం లేక శ్రీనివాస్ గారికి అతను మా ఏసీబీ అధికారిని అప్రోచ్ అయ్యి మమ్మల్ని మాకు న్యాయం చేయమని కోరితే మేము ఆ ప్రకారం చెప్పిన ప్రకారం చేశాడు. ఆ ప్రకారమే ఈ రోజు ఆ 25 లక్షలతో ఈవేళ మేము సీఏ గారిని రైడ్ చేయడం జరిగింది. వారు రెడ్ హ్యాండెడ్ గా 25 లక్షలు తీసుకుంటా మాకు దొరికారు. ఇది మొత్తం 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అయితే ట్రైబల్ వెల్ఫేర్ కి శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి శ్రీనివాస్ అయితే వాళ్ళ ఏసీబీకి పట్టుబడ్డాడు. అదేవిధంగా 5 కోట్ల లంచం అడిగి అడ్వాన్స్ గా ఈ 25 లక్షలు తీసుకుంటుండగా అధికారులు అయితే వాళ్ళ పట్టుకున్న పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తం పట్టుబడినట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్.